ఎన్డీఏ కూటమి తరపున ఇంకా 20 అసెంబ్లీ 10 లోక్సభ స్థానాల్లో క్లారిటీ రాలేదు. పాలకొండ, ఎచ్చెర్ల, చీపురుపల్లి, భీమిలి, పాడేరు, పి గన్నవరం, పోలవరం, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, కైక్లూరుతో పాటు దర్శి, ఆలూరు, ఆదోని, గుంతకల్లు, అనంత అర్బన్, ధర్మవరం, రాజంపేట, జమ్మలమడుగు, బద్వేల్, రైల్వే కోడూరు స్థానాల్లో అభ్యర్థులపై ఎన్డీఏ కూటమి ఎటూ తేల్చుకోలేకపోతోంది. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇప్పటి వరకు మొత్తం సీట్లను ప్రకటించాయి. కడప జిల్లాలో అత్యధికంగా 4 స్థానాలపై క్లారిటీ రాలేదు. అనంత, కృష్ణా జిల్లాల్లో 3 స్థానాలు, శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు జిల్లాల్లో 2 స్థానాలు, విజయనగరం, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో సీటు పెండింగ్లో ఉంది. పి గన్నవరం బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. తిరుపతి అభ్యర్థి మార్పుపై తర్జన భర్జన పడుతోంది జనసేన. కొన్ని స్థానాలను జనసేన, బీజేపీ మార్చుకోనున్నాయి. ఎన్డీఏ కూటమి తరపున ఇంకా 20 అసెంబ్లీ 10 లోక్సభ స్థానాల్లో క్లారిటీ రాలేదు. పాలకొండ, ఎచ్చెర్ల తదితర చోట్ల ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. విజయవాడ నుంచి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, మొత్తం 10 అసెంబ్లీ 10 పార్లమెంట్ స్థానాలకు అలాగే 20 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన క్లారిటీ ఎన్డీఏ పార్టీల వైపు నుంచి రావాల్సి ఉంది. మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 144 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. అలాగే జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుంది. 10 స్థానాల్లో 10 అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ పోటీ చేస్తుంది. అలాగే 17 ఎంపీ స్థానాల్లో టీడీపీ, 6 ఎంపీ స్థానాల్లో బీజేపీ, అలాగే 2 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్న ఈ సందర్భంలో మొత్తంగా చూసుకుంటా ఉంటే 20 అసెంబ్లీ స్థానాలు, 10 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కొన్ని సీట్ల సర్దుబాట్లు, అలాగే ఇంకొన్ని చోట్ల అభ్యర్థుల మార్పులు చేర్పులు చేపట్టాల్సిన పరిస్థితి ఉండడంతో కొన్ని స్థానాలకు సంబంధించి పెండింగ్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తా ఉంటే గుంటూరు, నెల్లూరు ఈ 2 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన అయితే పూర్తి స్థాయిలో జరిగింది. అక్కడ ఎంపీ స్థానాలను కూడా ప్రకటించేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కడప జిల్లాలో అత్యధికంగా 4 సెగ్మెంట్లకు సంబంధించిన స్థానాలను ఇంకా ప్రకటించాల్సిన పరిస్థితి కూటమి పార్టీల వైపు నుంచి కనిపిస్తుంది. అనంత, కృష్ణ ఈ 2 జిల్లాల్లోనూ 3 స్థానాల చొప్పున సీట్లను ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. అలాగే శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు ఈ 3 జిల్లాల్లోనూ 2 స్థానాల్లో సీట్లను ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. విజయనగరం, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి ఈ జిల్లాలకు సంబంధించి ఒక్కో స్థానంలో సీట్లు పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత బహుశా 1-2 రోజుల్లో ఈ సీట్లకు సంబంధించిన క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కొన్ని సీట్ల విషయంలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఖాతాలోకి ఇప్పటివరకు పి గన్నవరం టీడీపీకి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించేశారు. అయితే పి గన్నవరం స్థానాన్ని బీజేపీకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అలాగే తిరుపతి అభ్యర్థిని అఫీషియల్ గా కాకుండా దాదాపు పోటీ చేసుకోవాల్సిందిగా సంకేతాలు అనేవి బీజేపీ వైపు, జనసేన వైపు నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులకు వెళ్లాయి. కానీ అక్కడ స్థానిక నేతలకే టికెట్ ఇవ్వాలన్న అభిప్రాయం పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో అక్కడ ఆందోళన జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తిరుపతి ఎక్కడైతే ఆర్ఎన్ శ్రీనివాసుల పేరు ప్రకటించిందో జనసేన అక్కడ అభ్యర్థిని మార్చే దిశగా కూడా జనసేనలో తర్జన భర్జన జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక క్లారిటీ రావాల్సిన సీట్ల విషయానికి వచ్చేసరికి మొత్తం 20 స్థానాలు ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వాటిల్లో పాలకొండ, ఎచ్చెర్ల, చీపురుపల్లి, భీమిలి, పాడేరు, పి గన్నవరం, పోలవరం, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, కైక్లూరు, అలాగే దర్శి, ఆలూరు, ఆదోని ఈ స్థానాలకు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే గుంతకల్లు, అనంతపురం అర్బన్, ధర్మవరం, రాజంపేట, జమ్మలమడుగు, బద్వేలు, రైల్వే కోడూరు. సో ఈ సీట్లకు సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సిన పరిస్థితి ఉంది కనిపిస్తోంది స్వాతి. మరొక వైపు ఈ పెండింగ్ విషయాలకు వచ్చేసరికి ఏ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయనేసరికి టీడీపీ ఖాతాలోకి చీపురుపల్లి, భీమిలి, దర్శి, గుంతకల్లు, ఆలూరు ఈ 5 సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తే టీడీపీ సంపూర్ణంగా 144 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించినట్టుగా ఉంటుంది. ఇంకా 4 సెగ్మెంట్లకు సంబంధించిన 4 పార్లమెంట్
సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను టీడీపీ ఇంకా ప్రకటించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక జనసేన బీజేపీ పెండింగ్ ఖాతాకు సంబంధించిన సెగ్మెంట్ల విషయానికి వస్తే దాదాపు 15 స్థానాలు, ఈ రెండు పోటీ చేసేవి కలిపి 15 స్థానాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. బీజేపీ వైపు నుంచి ఒక్క స్థానాల్లో కూడా అభ్యర్థుల విషయంలో క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది. జనసేన మొత్తం 21 స్థానాల్లో పోటీ చేస్తే 16 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఉంది. అయితే తిరుపతికి సంబంధించిన అభ్యర్థి మార్పులు చేర్పులకు సంబంధించిన కొంత క్లారిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతాయన్న చర్చ కూడా జరుగుతోంది. సో ఓవరాల్ గా జనసేన వైపు నుంచి ఒక 6 స్థానాలకు పెండింగ్ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఎచ్చెర్ల, పాడేరు, పి గన్నవరం, విజయవాడ వెస్ట్, కైక్లూరు ఇవి జనసేన బీజేపీ ఖాతాలోకి ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆదోని, అనంతపురం అర్బను, ధర్మవరం, బద్వేలు, రైల్వే కోడూరు, సో ఇవి కూడా ఈ రెండు పార్టీల ఖాతాలోకి వెళ్లనున్నాయి. అలాగే ఎంపీ స్థానాల విషయానికి వచ్చేసరికి అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, ఒంగోలు, కడప, తిరుపతి, అనంతపురం, రాజంపేట ఈ స్థానాలకు సంబంధించిన క్లారిటీ కూడా టీడీపీ ఈ స్థానాలకు సంబంధించిన క్లారిటీ కూడా కూటమి పార్టీల నుంచి రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. స్వాతి. రైట్ పిఎంఆర్, థ్యాంక్ యూ.